ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటి, సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేము ఇద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.